నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్య కాలంలో మహారాష్ట్రలో చాలా విచిత్రాలు జరిగిపోతున్నాయి మొన్నటికి మొన్న కొన్ని ఏరియాలలో మరాఠీనే మాట్లాడాలి హిందీ ఎందుకు మాట్లాడరు అంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజ్ ఠాక్రే ఆధ్వర్యంలోని నాయకులు కొంతమంది దాడిని చేస్తే 20 ఏళ్ల తర్వాత మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అలాగే ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఇవి రెండు కలిసిపోయిన విషయం తెలిసిందే ఆ తర్వాత భాషా విధానాన్ని తమిళనాడులో కర్ణాటకలో లేవనెత్తిట్టుగా మహారాష్ట్రలో కూడా ప్రాంతీయవాదాన్ని భాషా వివాదాన్ని లేవనెత్తి ఓటు బ్యాంకు కోసం ఒక రకమైన కుట్ర జరుగుతోంది అయితే దీనికి సంబంధించి దమ్ముంటే ముస్లిం ఏరియాలలోకి వెళ్ళి మీ ప్రతాపం చూపించండి హిందువుల మీద కాదు మీరు నిజంగా అయితే అక్కడికి వెళ్ళి ఉర్దూ మాట్లాడకండి అక్కడ మరాఠీ మాట్లాడండి మీరు ఉంటుంది మహారాష్ట్రలో అని చెప్పండి అది చాతగాక ఇవన్నీ ఏంటి అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు దుబే ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో ఆయన కూడా దీనికి సంబంధించి విమర్శించారు అయితే ఇప్పుడు ఇంకొక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది ఆ వీడియో చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఈయన షిండే శివసేనకు సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ షిండే శివసేనకు సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఫుడ్ క్వాలిటీ సరిగ్గా లేదంటూ ఓ క్యాంటీన్ సిబ్బందిపై పిడిగుద్దులతో దాడి చేశాడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఫుడ్ క్వాలిటీ బాగోలేకుంటే లైసెన్స్ రద్దు చేయాలి పోలీసులకు సమాచారం అందించాలి అరెస్ట్ చేయించాలి కానీ సదరు ఎమ్మెల్యే అలా పిడిగుద్దులతో కుట్టడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా సోషల్ మీడియాలో కోపజ్వాలలను వ్యక్తం చేస్తున్నారు చాలామంది నెటిజన్స్ అసలు మహారాష్ట్రలో ఏం జరుగుతుంది ఎవడిష్టం వచ్చినట్టు వాడు రౌడీ రాజకీయాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు రౌడీయిజం చేస్తూ అదే గొప్ప అనుకుంటున్నారు లేకపోతే సినిమాల్లో మంత్రిగా ఉన్నోళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నోళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నోళ్ళు రోడ్డు మీద నలుగురిని కొట్టగానే హీరోలుగా జనం చూసిండ్రు మేము కూడా అదే చేస్తే అనుకుంటారా రాజ్యాంగానికి ప్రమాణం చేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పే వాళ్ళు అదే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యంని చేతిలోకి తీసుకుంటూ చట్టాలకు విలువలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరే దెబ్బలు కొట్టేస్తాం తంతం పిడిగుద్దులు గుద్దుతామంటే అర్థం ఏంటి మిమ్మల్ని చూసి యూత్ ఏం నేర్చుకోవాలి ఏదేమైనా ఇది తప్పే ప్రతిదానికి చట్టపరంగా ఖచ్చితమైన శిక్షలు ఉంటాయి వాటిని వదిలేసి చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం అనేది హర్షించదగ్గ విషయం కాదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించండి జై హింద్ జై భారత్